చూడండి ఫ్రెండ్స్, కోసేసాను. అండ్ దీన్ని కూడా కోసేసాను. చూసారా, వర్షం వచ్చేస్తుంది ఫ్రెండ్స్, చినుకులు. సో ఇంకెళ్ళిపోతున్నాను. చాలు, చూసారా చాలా అయింది. చూడండి ఫ్రెండ్స్, ఉసిరి చెట్టు ఎంత పెద్ద ఆకులు వచ్చిందో. బాగా ఎదుగుతుంది ఫ్రెండ్స్ ఇది. చూడండి చూడండి, చింతకూర ఉంది. ఈ మట్టి నిండా శంఖం పిల్లలే ఉన్నాయి ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడ కూడా మన బీరకాయ పాదు వైట్ ఆకు ఉంది. చూసారా, వైట్ ఆకు. దీనికి ఎండ తగలక ఈ కలర్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది మొక్కల్లో ఉండిపోయింది కదా పాదు, సో అందుకే. చూడండి ఫ్రెండ్స్, మన మినుములు చాలా అయ్యాయి. చూసారు, అన్నీ పండిపోతున్నాయి ఫ్రెండ్స్ నల్లగా. సో అన్నీ పండాక మీకు చూపిస్తాను. మన వంకాయ అయితే పువ్వు పూసింది, రాలిపోయింది. అండ్ ఇది పువ్వు పూసింది, బట్ ఇది కూడా చెప్పలేం కాయ కాస్తాయని. అంటే ఇవి పువ్వు పూచి రాలిపోతున్నాయి, కాయలు కాయవేమో, ఐ డోంట్ నో. చూడండి ఫ్రెండ్స్, తోటకూర ఆకులు కోసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మన మొరం ఎంత పెద్ద కొమ్మలైనయో. చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా అందంగా ఉంది. వాసన అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. దాని గోంగూర కోసేసాను, దీంది అండ్ దీంది కూడా కోసేసాను. వీటికి కొన్ని ఆకులు కోసాను, ఇంకా ఉన్నాయి, బట్ మనకు అవసరం లేదు, ఇంకా ఎక్కువైపోతుంది. చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి. వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ కిందకి, ఇంకా వర్షం స్టార్ట్ అయిపోతుంది, సో అందుకే వెళ్ళిపోతున్నాను.